హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగ్. సో మా సండే ఎలా గడిచింది, మేము చేసుకున్న రెసిపీస్ ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే. ఇంకా సండే అయిపోయింది, వర్కింగ్ డేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, చాలా బిజీ అయిపోతారు ఈ వీక్ మొత్తము. సండే కాస్త రిలాక్సింగ్గా ఉంటే ఇంకా నెక్స్ట్ వీక్ అంతా హ్యాపీగా వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. సో అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఇక్కడ వచ్చేసి పాత్రలు అవి సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. రెగ్యులరే కదా, సండే అయినా సాటర్డే అయినా ఏ డే అయినా కూడా ఆడవాళ్ళకి కంపల్సరీగా ఈ పనులు అయితే ఉండనే ఉంటాయి. ఇంకా మగవాళ్ళకి అంటే బయట వర్క్స్ అంటే ఆఫీస్ వర్క్స్ లేకపోయినా కూడా ఇంట్లో ఏమైనా తెచ్చేవి పెట్టేవి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పనులు అయితే ఉంటాయి. అంటే ఎవరు ఖాళీగా ఉండరనమాట. సండే అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు హ్యాపీగా లీజర్గా ఉంటారని చెప్పేసి, అలా ఏమీ ఉండదు. వాళ్ళకి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి. లేడీస్కి ఎంత వర్క్స్ అవన్నీ ఉంటాయో అలానే జెంట్స్కి కూడా ఇంటి వర్క్స్ అలా అవన్నీ ఉంటాయి కదా. సో అదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పాత్రలు అవన్నీ సెట్ చేసిన తర్వాత ఈవినింగ్ గ్రాసరీస్ తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. అయితే ఫస్ట్ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, ఏం గ్రాసరీస్ ఉన్నాయి, ఏమేమి అయిపోయాయి అని చెప్పేసి. యాక్చువల్లీ ఉప్మా చేద్దామని తీసాను, అంటే ఉప్మా రవ్వ కోసం తీసాను. సో అప్పుడు ఇంకా ఉప్మా రవ్వ కొంచెమే ఉంది, దట్టు ఇంకా గ్రాసరీస్ కూడా పల్లీలు ఇవన్నీ అయిపోయాయి. సో ఫస్ట్ అయితే డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ రిలయన్స్ దగ్గరే కదా, రిలయన్స్కే వెళ్ళిపోదాము అని అయితే అనుకున్నాం అనమాట. నాకైతే ఈ మధ్య కాలంలో డీమార్ట్ కంటే కూడా రిలయన్సే బాగా నచ్చుతుంది. ఇంతకుముందు మాత్రం డీమార్టే బెస్ట్ అనుకునేదాన్ని, కానీ ఈ మధ్య అయితే చాలా వరకు నాకు రిలయన్స్ చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే ఆఫర్స్ ఆల్మోస్ట్ డీమార్ట్కి రిలయన్స్కి సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఏంటంటే డీమార్ట్లో కొన్ని లైక్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అంతే, కానీ కాస్ట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అంతే డిస్కౌంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రిలయన్స్లో పర్టికులర్ షాపింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనము మంత్లీ షాపింగ్ చేస్తున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఒక 3000 అలా అయినా ఖర్చు అయితే కంపల్సరీ అవుతుంది కదా. అప్పుడు మనకి 1 కేజీ షుగర్ అనేది 9 రూపీస్లో ఇస్తారనమాట. 9 రూపీస్ పే చేస్తే 1 కిలో షుగర్ అనేది ఇస్తారు. ఇంకొకటి రిలయన్స్ కార్డు ఉందనుకోండి, లైక్ ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు, రిలయన్స్ కార్డు ఉందనుకోండి, అందులో కూడా డిస్కౌంట్ అనేది వస్తుంది. ఏ రిలయన్స్ మార్ట్లో అయినా, అంటే గ్రాసరీస్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, అలానే క్లాతింగ్ అయినా, ఏదైనా కానీ మంత్లీ ఒక్కసారి మనం షాపింగ్ చేస్తే మన బిల్ ఎంత అయితే అంత అందులో ఒక 5% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో అలా కంపేర్ చేసుకుంటే రిలయన్స్ బెస్ట్ అయితే అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని ఇంకా మేమైతే రిలయన్స్ దగ్గర కూడా అనవసరంగా ఏ డిస్కౌంట్ రాని డీమార్ట్కి అంత దూరం వెళ్ళడం కంటే కూడా, అంటే పర్టికులర్ ఐటమ్స్ రైస్ ప్యాకెట్ ఇలాంటివి కావాలనుకున్నప్పుడు మాత్రం డీమార్ట్లో తీసుకుంటాను. ఇంకా రెగ్యులర్ గ్రాసరీసే కదా, సో రెగ్యులర్ గ్రాసరీస్ అయితే ఇంకా ఎక్కడైనా ఒకటేలే అన్నట్లు నేనైతే ఇంకా రిలయన్స్లో వెళ్ళడమే బెస్ట్ కదా అన్నట్లు రిలయన్స్కే వెళ్దాం అనుకున్నాం. రిలయన్స్ పక్కనే కాబట్టి, అంటే మేమున్న ఏరియాకి ఒక 1-2 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట. అది కూడా పెద్దది రిలయన్స్. ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్, అలానే గ్రాసరీస్ అన్నీ ఒకటే చోటే ఉంటాయి. సో ఇబ్బంది అయితే ఏముండదు, చాలా పెద్దది. ఇంకా హ్యాపీగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చిన్నదనుకోండి, సండే అలా టైంలో ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంటుంది. అందుకని చెప్పేసి లైక్ ఇంటి దగ్గర ఉండేది మాత్రం పెద్దదే కాబట్టి ఇంకా అక్కడికే వెళ్దామని డిసైడ్ అయ్యాము. మార్నింగ్ టైం వెళ్తే ఏమవుతుంది అంటే బ్రేక్ఫాస్ట్ బయటే చేసేస్తాము. ఇంకా దాంతోపాటు లంచ్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది, 3-4 అవుతుంది అనమాట లంచ్ చేసేసరికి. ఇంకా దట్టు ఎండ కూడా ఉంటుంది కదా అన్నట్లు ఈసారి సండే ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి లైక్ ఇంట్లోనే స్పెండ్ చేద్దాము, ఈవినింగ్ గ్రాసరీస్కి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసేసి హ్యాపీగా కూర్చొని ఇద్దరం ఉప్మా అయితే తినేసాము. దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నా దగ్గర పన్నీర్ ఉండే, అంటే హాఫ్ పన్నీర్ ఎప్పుడు డీమార్ట్ కానీ లైక్ రిలయన్స్ కానీ అలా వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఒక పన్నీర్ ప్యాకెట్ అయితే తీసుకొని వస్తాను. లాస్ట్ టైం చెప్పాను కదా డీమార్ట్కి అట్లా ఈవినింగ్ టైం వెళ్ళామని చెప్పేసి. సో అప్పుడు గ్రాసరీస్ అదంతా ఏం తీసుకోలేదు, కానీ వస్తూ వస్తూ పన్నీర్ ప్యాకెట్ తీసుకొని వచ్చాను. మధ్యలో ఒకసారి పరాటా చేశాను అనమాట, పన్నీర్ పరాటా నాకైతే చాలా ఇష్టము. సో పన్నీర్ పరాటా చేసి ఇంకా హాఫ్ ఉంటే అందులో బఠానీ వేసి, పచ్చి బఠానీ వేసి మటర్ పన్నీర్ అయితే చేశానన్నమాట. అందులోకి కాంబినేషన్గా
లైక్ రోటీలు అయితే చేస్తూ ఉన్నాను. బటర్ రోటీలు కాదులేండి, జస్ట్ నార్మల్ రోటీలు ఉంటాయి కదా, సో అవైతే చేస్తున్నాను అనమాట. ఇవి చేయడం అయితే చాలా ఈజీ. జస్ట్ మనం మైదా పిండిలో పెరుగు, తర్వాత లైట్‌గా చక్కెర, ఇంకా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవడమే. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత నేనైతే నార్మల్‌గా ఆయిల్ అలా కాకుండా పిండితోనే తిక్కేస్తాను. కొంచెం మనము రోటీలు ఎలా ఉంటాయి బయట మనం బటర్ రోటీలు ఆర్డర్ చేస్తాం కదా, అవి షేప్ ఎలా ఉంటాయో ఆ షేప్‌లో తిక్కేసుకొని కొంచెం మందంగా అట్లా తిక్కేసుకొని ఒక సైడ్ వాటర్ అప్లై చేసుకోవాలి. అంటే మనం పెనంకి అతికే విధంగా ఒక సైడ్ వాటర్ అప్లై చేసేసుకొని, ఇంకా తందూరి అదంతా మన దగ్గర ఉండదు కాబట్టి డైరెక్ట్‌గా స్టవ్ మీద అయితే ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా పుల్కాల్లాగా అయితే కాల్చేసుకోవాలి. ఏమంటే కొంచెం నల్లగా, అంటే ఇప్పుడు మనకు రోటీలు ఎలా ఉంటాయి బయట టెక్స్చర్ అలా వచ్చేలాగా కాల్చుకోవాలి. అప్పుడు మనకి సేమ్ బయట తందూరి రోటీలు తింటాం కదా, అలా అదే ఫీలింగే ఉంటుంది. కావాలంటే ఇందులో మనము బటర్ కూడా అప్లై చేసేసుకోవచ్చనమాట. సో, అప్పుడు చికెన్ కర్రీ, బటర్ చికెన్, ఇంకా పన్నీరు వీటిలోటికి కాంబినేషన్‌కి చాలా అంటే చాలా బావుంటుంది. అంటే ఇంట్లో తందూరి సిస్టమ్ అవైలబుల్‌గా ఉండదు కాబట్టి ఇలా చేయొచ్చు. అండ్ గ్యాస్ మీద ఇట్లా డైరెక్ట్‌గా లైక్ కాల్చడం అంత మంచిది కాదు హెల్త్‌కి. ఏంటంటే మనం ఎక్కువగా తినం కదా, ఎప్పుడో ఒకసారి ఓకే. కానీ రెగ్యులర్‌గా రోటీలు అంటే నార్త్ సైడ్ ఎక్కువగా పుల్కాలు తింటూ ఉంటారు కదా, ఇట్లా డైరెక్ట్‌గా స్టవ్ మీదే కాలుస్తూ ఉంటారు. అదైతే హెల్త్‌కి అస్సలు మంచిది కాదని రీసెంట్‌గానే విన్నాననమాట. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కదా అన్నట్లు ఇంక నేనైతే ఇట్లనే చేస్తాను. సో, అంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసి సింపుల్‌గా రైస్ అదంతా ఏం చేయలేదు. జస్ట్ రోటీ, ఇంకా పన్నీర్ మటర్ వేసి మసాలా అనమాట. మటర్ పన్నీర్ మసాలా. సో, అదైతే చేశాను. ఇంకా లంచ్ అంటే స్టార్ట్ చేయడానికి ముందు బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేసుంటి. ఈరోజైతే చెప్తున్నాను కదా, చాలా నిదానంగా, ఆరాంగా పనులైతే చేస్తూ ఉన్నాను. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందు గ్రాసరీస్ లిస్ట్ అంతా మొబైల్‌లో సేవ్ చేసేసుకున్నాననమాట. ఏమేం కావాలి ఏంటి అని. అంటే లైక్ ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత ఏదో ఒకటి గుర్తొస్తుంది. కానీ మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది మర్చిపోవద్దు కదా, అందుకని అయితే నేను లిస్ట్ అంతా రాసేసుకున్నాను. అంటే మొబైల్‌లో టైప్ చేసేసుకున్నాననమాట. సో, ఇంకా లిస్ట్ అంతా రాసేసి పెట్టేసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మంచిగా టీవీ చూస్తూ కూర్చున్నాము. ఆఫ్టర్‌నూన్ లేచి ఫాస్ట్‌గా, అంటే మా పన్నీర్ కర్రీ చేయడం చాలా ఈజీనే కాబట్టి సో, ఫాస్ట్‌గా రోటీ ఇంకా పన్నీర్ కర్రీ చేసేసి దాంతో పాటు ఇంకా బట్టలు వాషింగ్ మిషన్‌కేసాను కదా, ఇంకా అవన్నీ అయితే ఆరేసాననమాట. ఇప్పుడొచ్చేసి ఇక్కడ లైక్ పాత్రలైతే తోమేస్తూ ఉన్నాను. ఈవినింగ్ 4:30 అలా అయింది. నదీమ్ అయితే బయటికెళ్ళి పాలవి తీసుకొనొచ్చారు. టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి రిలయన్స్‌కి వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ నైట్ ఎళ్తే అట్‌లీస్ట్ 1½ అవర్. ఇంకోటేంటంటే మనం షాపింగ్ ఈజీగా అయిపోయినా కూడా బిల్లింగ్ దగ్గర చాలా టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి 5కంతా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఫస్ట్ అయితే టీ అయితే పెడుతూ ఉన్నాను. టీ తాగేసి ఇంకా వెళ్ళిపోదామనమాట రిలయన్స్‌కి. అయితే మీతో ఈరోజు రిలయన్స్‌లో ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి అవి కూడా షేర్ చేస్తాను. అంటే గ్రాసరీస్ ఏం తెచ్చాను అన్నదైతే నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. కానీ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. 1+1 1+1 ఆఫర్ అయితే ఉంది. ఆఫర్స్ ఎందుకు పెడతారు అన్నది కూడా అయితే చెప్తాననమాట. సో, ఇంకిక్కడ పాలైతే తీసుకొనొస్తే ఇంకా పాలు కట్ చేసి గిన్నెలో వేసేసి పెట్టేస్తూ ఉన్నాను. అయితే మాకు కరెంటు బిల్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది. అసలు ఎందుకొస్తుంది ఏంటి అనేది అస్సలు అర్థం కావట్లేదు. ఉండడానికి ఇద్దరమే ఉన్నా, ఇంకా నదీమ్ రోజు మొత్తం ఆఫీస్‌కెళ్ళిపోతారు. నేనంతా హాల్‌లో ఉన్నా కూడా పెద్దగా లైక్ టీవీ అదంతా ఏమి యూజ్ చేయను. అంటే టీవీ పెట్టుకుంటానులెండి. టీవీ, ఫ్యాన్ తప్ప ఇంకా లైట్స్ కానీ ఏవి అంత యూజ్ చేయము. అయినా కూడా 1200, 1300 అలా అయితే కరెంటు బిల్ వస్తుంది. సో, మాకైతే అసలు అర్థమే కావట్లేదు ఎందుకు ఇంతొస్తుంది. ఈవెన్ ఏసీ కూడా యూజ్ చేయమనమాట. నైట్ టైమ్స్ ఒక 15 మినిట్స్ కూలర్ రూమ్ అంతా చల్లబడేంత వరకు కూలర్ యూజ్ చేస్తాము. అలానే లైక్ వాటర్ హీట్ చేసుకున్నంటే ఇప్పుడు ఎండాకాలమే కదా, వాటర్ హీటర్ ఇదంతా కూడా లేదు. ఇంకా రోజు మొత్తం లైట్స్ అవంతా వేయాల్సిన అవసరం ఉండదు. కుకింగ్ చేసేటప్పుడు కాసేపు కిచెన్‌లో, అంటే మార్నింగ్ ఒకసారి, నైట్ అయితే ఇంకా కంపల్సరీ వేయాల్సిందే కదా, అంతకు మించి లైట్స్ కూడా పెద్దగా యూజ్ చేయకపోయినా కూడా లైక్ కరెంట్ బిల్ అయితే చాలా వస్తుంది. మీటర్‌లో ఏమైనా ఇష్యూ ఉందా అని ఒకసారి అయితే చెక్ చేపించినా కూడా దాంట్లో అయితే ఇష్యూ ఏం లేదంటున్నారు. కానీ కరెంట్ బిల్ అయితే ఎక్కువగా వస్తుంది. ఒకసారి అయితే అంటే ఎవరైనా ఎలక్ట్రీషియన్స్‌కి వాళ్ళకి చూపియాలని అయితే అనుకుంటూ ఉన్నాము.
సో అదనమాట. ఇంక ఇక్కడైతే నేను ఎంత మ్యాక్సిమం లైట్ ఆఫ్ చేసి పెట్టడానికి లైక్ ఆలోచిస్తూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు ఇంకా వ్లాగ్ చేస్తున్నప్పుడు కనిపించాలి అంటే లైట్స్ ఆన్ చేయాలి కదా. సో అదనమాట. ఇంకా టీ అయితే అంటే చేసేసాను. టీ తాగేసి ఇంకా వచ్చేసామన్నమాట రిలయన్స్ మార్ట్కి. అయితే రిలయన్స్ మార్ట్కి వస్తున్న దారిలో కౌగల్లి లాగా ఉంటుంది, అంటే కరాడి ఏరియాలో. సో అక్కడ ఢిల్లీ ఫేమస్ ఈ ఆలు చాట్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడో ఒక్కసారి ట్రై చేసాము, అంటే హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడానికంటే ఒక్కసారి తిన్నాము సేమ్ అతని దగ్గరే. మళ్ళీ ఎందుకో నదీం తిందాం పదా అంటే ఇంకప్పుడు ఒకటి చాట్ అయితే తీసుకున్నాము. అయితే నాకు పెద్దగా నచ్చలేదు, అంటే ఆలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది, నదీం కూడా ఓకే లాగానే ఉందిలే అన్నట్లు అన్నారనమాట. 2 ఆలు టిక్కీస్ పెట్టేసి దాని మీద పెరుగు, ఇంకా పుదీనా చట్నీ, టామరిన్ చట్నీ ఇదంతా వేసిచ్చారు. దాని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. నాకైతే చాలానే ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి రిలయన్స్ మార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే గ్రాసరీస్ అయితే ఉంటాయి. ఇంకా ఫస్ట్ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తారు అంటే ఆఫర్స్లో ఉండేటివన్నీ ముందరే పెడతారు. ఎంట్రీ అవ్వగానే ఆఫర్సే ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ చూసి అట్రాక్ట్ అయిపోయి వెంటనే పర్చేస్ చేస్తారు. అండ్ రేట్స్ కూడా లైక్ అన్ని పెద్ద ప్యాకెట్సే ఉంటాయి. చిన్న స్మాల్ పౌచెస్ కానీ సాచెట్స్ కానీ ఇలా ఏమి ఉండవు. అదే మనం లోపలికి వెళ్ళి చూసాము అంటే సేమ్ ఆఫర్ ఉంటుంది, కానీ సాచెట్స్ రూపంలో అట్లా చిన్నగా అంటే క్వాంటిటీ వైజ్ చిన్నగా ఉంటుంది. ఆఫర్ కూడా సేమ్ అంతే ఉంటుంది అనమాట. అయితే ఆ రోజు మాత్రం అంటే సండే రోజు మాత్రం చాలా ఆఫర్సే ఉన్నాయి. ఇట్లా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్స్ మీద, అలానే డిష్ వాషర్ లిక్విడ్స్ మీద, వీటన్నిటి మీద 1+1 ఆఫర్, లేదంటే ఇంత ఆఫ్ 172 రూపీస్ ఆఫ్, 1 లీటర్ మీద 500 ml ఎక్స్ట్రా అని. అయితే ఇందులో మతలబ్ ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఎక్స్పైరీ డేట్కి దగ్గరలో ఉన్నాయన్నమాట. లైక్ అంటే ఇంకొక 3-4 మంత్స్లో ఎక్స్పైర్ అయిపోతాయి, 5 మంత్స్లో ఎక్స్పైర్ అయిపోతాయి, అలా ఉంటాయి కదా. సో అవన్నీ ఆఫర్స్లో పెట్టారు. ఒకవేళ మంచిగా యూస్ చేసే వాళ్ళకైతే ఇది మేలే, కానీ కొంచెం లేట్గా యూస్ చేసే వాళ్ళకి టైం పడుతుంది, ఇది ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేసేంత లోపల అనుకునే వాళ్ళకైతే ఇది పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు. మనం ఫాస్ట్గా యూజ్ చేసేస్తాము, మనకి అన్ని రోజులు కూడా ఎక్కువే అనుకున్న వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే చాలా బెస్ట్ అని అయితే నేనైతే అనుకున్నాను. అయితే ఇంకా మేమైతే ఈ ఆఫర్స్లో ఉన్నవి ఏం తీసుకోలేదు. నేను లిక్విడ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ అంత లిక్విడ్ కూడా నేను సోపు తర్వాత అంటే పాత్రలు తోమడానికి సోపు ఇంకా లిక్విడ్ 2 యూస్ చేస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వేరేదైతే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇంకా ఇదంతా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ రేట్స్ చూస్తున్నారా, 150. నేను లాస్ట్ టైము డీమార్ట్లో చూసినప్పుడు 150 అలా ఉండే, ఇప్పుడు వచ్చేసి 143 అలా ఉందన్నమాట ఆయిల్ ప్యాకెట్ రేటు. సో అంటే ఈరోజు మనం ఆయిల్ తీసుకున్నామంటే వెంటనే నెక్స్ట్ డేకే మారిపోతుంది రేట్స్ వచ్చేసి. రిలయన్స్లో ఒక 2 రూపీస్ అట్లా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అయితే ఇంకా డీమార్ట్ చాలా దూరము, ప్లస్ నాకు ఇంత నేను షాపింగ్ చేస్తున్నప్పుడు నాకు షుగర్ ప్యాకెట్ నేను ఇప్పటి వరకు లైక్ షుగర్ అనేది సపరేట్గా కొనట్లేదు. అయితే ఇంతకుముందు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 5 కిలో షుగర్ అలా తీసుకునేదాన్ని. ఈ మధ్య కాలంలో అయితే షుగరే కొనట్లేదు. ఈ రిలయన్స్కి వచ్చినప్పుడల్లా 1000-1500 అట్లా బిల్ అయిందనుకోండి, 9 రూపీస్కి షుగర్ ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు అయితే అలా ఇచ్చేవాళ్ళు అనమాట, 1200-1500 అట్లా. ఈ మధ్య కొంచెం పెంచేశారు, 2000 అట్లా షాపింగ్ అయితేనే, 2000-2500 అట్లా షాపింగ్ అయితేనే మనకి షుగర్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. సో అయితే ఇంక ఇక్కడ రాగి పిండి, అలానే బియ్యం పిండి, మైదా ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఎప్పుడైనా కానీ మనము ప్యాకెట్స్లలో ఉన్నట్టు తీసుకునే దానికంటే ఇట్లా సపరేట్గా దీనిలలో పోసి పెడతారు కదా, అవి తీసుకోవడమే బెస్ట్. నాకైతే అదే బెస్ట్ అనిపిస్తుంది. అంటే ప్యాకేజ్కి కొంచెం రేట్ ఎక్కువ చార్జ్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇప్పటి వరకు లైక్ డీమార్ట్లో షాప్ చేస్తూ ఉండి లైక్ రిలయన్స్ దగ్గరగా ఉన్నా కూడా డీమార్ట్లో షాప్ చేస్తూ ఉంటే మాత్రం ఇక్కడ మనకి రిలయన్స్ కార్డ్ అనేది అయితే దొరుకుతుంది. సో రిలయన్స్ కార్డులో మనము పేమెంట్ చేసామనుకోండి, అంటే క్రెడిట్ కార్డ్ లేండి, సో ఎస్బీఐది అయితే ఎస్బీఐ రిలయన్స్ కార్డ్ అనమాట. సో అదైతే దొరుకుతుంది. సో అది మనం అందులోంచి పేమెంట్ చేసామంటే మంత్లీ ఒక్కసారి షాపింగ్ చేసినా కూడా అందులోంచి 5% డిస్కౌంట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రివార్డ్స్ పాయింట్స్, మనం ఎప్పుడు రిలయన్స్లో షాప్ చేసినా కూడా రివార్డ్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. దాంతో మనము మూవీ
టికెట్స్, అలానే మొబైల్ రీఛార్జెస్ ఇవన్నీ చేసుకోవచ్చు. అయితే అలా మాకు వచ్చిన పాయింట్స్తో నదీమ్ వచ్చేసి మొబైల్ రీఛార్జ్ 3 మంత్స్ది చేశారు. ఇంకా నా మొబైల్కి 1 మంత్ రీఛార్జ్ అయితే వచ్చింది. సో బెస్ట్ కదా, 3 మంత్స్ అంటే 1 మంత్కి 300 పెట్టుకున్నా కూడా 3 మంత్స్కి ఒక 900 ప్లస్ నాకు ఒక మళ్ళీ 300 అనుకోండి, అంత కలిపి ఒక 339 వాళ్ళు ఒక 1500 దాకా ప్రాఫిట్ అయితే మనకి వచ్చినట్లే. అలానే మూవీ టికెట్స్లో దానిలలో కూడా డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత డిస్కౌంట్ వస్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా డీమార్ట్కి వెళ్ళడం, అంటే పర్టికులర్ ఇప్పుడు రైస్ ప్యాకెట్స్ అట్లాంటివి కావాలంటే మాత్రం డీమార్టే బెస్ట్. ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటుందన్నమాట. రైస్ ప్యాకెట్స్ అండ్ వెరైటీస్ కూడా తక్కువనే ఉంటాయి. అది ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయేసరికి 8:30 అయింది. పక్కనే ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది. వచ్చేటప్పుడు ఫిష్ తీసుకొని వద్దాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉంది అండ్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదనమాట ఆ ఫిష్ మార్కెట్ దగ్గర. ఇంకా మా దగ్గరేమో ఫుల్ లగేజ్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ ఆగకోకుండా వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 8:40 అలా అయింది. ఇంకా సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసి నదీమ్ వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఎందుకంటే నేను చేసిన మునక్కాయ బాల పులుసు కొంచెం అయితే ఉందన్నమాట. దాంట్లో కాంబినేషన్గా చికెన్ ఫ్రై అయితే చేసేసాను అనమాట. చికెన్ పకోడా. సో చికెన్ పకోడా చేసేసి ఇంకా వేడిగా రైస్ అయితే పెట్టేశాను. రైస్, మునక్కాయ బాల పులుసు, దాంతోపాటు చికెన్ పకోడా. ఇట్లా డిన్నర్ అయితే చేసేసి ఇంకా పాత్రలు అవన్నీ తోమేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చి పడుకుండిపోయాను అనమాట. ఇది ఈ రోజుటి వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.